Sorry.
ఒక్క నిమిషం సైలెంట్. అందరికీ నమస్కారం. నిన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి ఘాతకం చాలా దారుణమైన ఘాతకం. అది శాంతి దిశలో భారతదేశం ప్రయాణం చేస్తున్న వేళ మన ప్రధాని మోడీ గారు ఈవేళ మన దేశాన్ని ఒక స్థాయిలో పెట్టి ముందు నడుపుతున్న వేళ 40 సంవత్సరాలుగా టూరిజం కోల్పోయేది. ఒకప్పుడు భూతల స్వర్గం అని చెప్పేటట్టు వారు కాశ్మీర్, శ్రీనగర్ కానీ అనంతనాగ్ కానీ ఇవాళ ఇన్సిడెంట్ జరిగిన ప్లేసు ఏంటది పహల్గాం. అయితేనే భూతల స్వర్గం చెప్పి చోట గత 6 నెలలుగా మళ్ళా టూరిజం కనీవిని జరగని రీతిలో వేళ టూరిజం వేళ అందుకుంది. స్థానికంగా మొన్న నా మటుకు నేను కూడా మేలే వెళ్దామని రూమ్లు అడిగితే రూమ్లు కూడా దొరకని పరిస్థితి, పెద్ద ఎత్తున రేట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ అంత స్థాయిలో టూరిజం పెరిగినప్పుడు చక్కగా పీస్ఫుల్గా ఉన్నటువంటి ఆర్టికల్ 307 తర్వాత అది జరిగిన మార్పులు, రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ ఏదైతే ఉన్నదో అల్లరిముక్కలు రాళ్ళు రువి భారతదేశంలో అలజడి సృష్టిస్తూ ఉన్నారో మిలిటరీ వారిని పోలీసు వారి మీద కాల్చి పారేయమని చెప్పి సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సమయంలో ఎవరన్నా ఎక్కడన్నా మిలిటరీ వారితో మిలిటెంట్స్కి మిలిటరీ వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటుంది, వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు. నిజంగా మానవ జాతి సిగ్గుపడే విధంగా మొట్టమొదటిసారిగా 27 మంది అమాయకుల మీద, సివిలియన్స్ మీద వచ్చి పాకిస్తాన్ మిలిటెంట్స్ వచ్చి కాల్చి వెళ్ళడం అన్నది చాలా దారుణమైన వస్తే దీనికి తప్పకుండా ప్రతిచర్య మోడీ గారు ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. పొద్దునే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడారు. దీనికి ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి ప్రజల యొక్క మద్దతు దన్ను ఎటువంటి చర్యకి పాల్పడినా మోడీ గారికి మనం ఇవ్వాలి. అట్లాగే ఇండియన్ ఆర్మీకి ఆ ధైర్యం దమ్ము, ఇన్ని కోట్ల మంది ప్రజలు మన వెనకాల ఉన్నారన్న దమ్ము ధైర్యం ఇండియన్ ఆర్మీకి ఇవ్వాలి. ఖచ్చితంగా ఇండియన్ ఆర్మీకి కానీ మోడీ గారికి కానీ ఎదురు తీసుకుపోయి చర్యలకి ఇవాళ కొవ్వొత్తి వెలిగించేస్తే ఏమొస్తాయి, మానవహారాలు పెట్టేస్తే ఏమొస్తాయి అన్నది కాదు. ఈ మానవహారాల రూపంలోని, ఈ కొవ్వొత్తుల రూపంలోని వారి యొక్క ఆత్మకు శాంతి ఒక పక్క కలగజేసుకుంటూ, మరొక పక్క రేపు ఈ తీవ్రవాదం మీద దాడి చేయబోయేటువంటి మన ఇండియన్ ఆర్మీకి కానీ మోడీ గారికి కానీ మద్దతుగా భారతదేశం ఉంది అని ఆల్రెడీ బాగా దేశభక్తి ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పొద్దున తెల్లవారులకు 7 గంటలకే ఆయన కాన్ఫరెన్స్ కాల్ వచ్చి ప్రతి ఒక్కరికి కూడా దీని మీద తీవ్రంగా తీసుకోమని చెప్పడం జరిగింది. ఈ 3 రోజులు సంతాప దినాలు ఆడంబరాలకి ఆర్భాటాలకి దూరంగా ఉండమని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ 3 రోజులు ఖచ్చితంగా రేపు ప్రతి చర్య తీసుకోవడానికి ఒక ధైర్యాన్ని మోడీ గారికి మన వెనకాల నిలబడి మన అందరూ అన్ని రాష్ట్రాల ప్రజలు నిలబడి ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవాళ కాకినాడ రూరల్ నుంచి మా కూటమి నాయకులు అందరూ కూడా ఇవాళ మా మద్దతు తెలియజేస్తూ మేము ఈ దుష్ట శిక్షణ జరగాల, ఎంతకాలం శాంతితో ఉంటాం అన్నది దుష్ట శిక్షణ జరగాలన్న దాని మీద మేము మద్దతు ఇస్తూ ఉన్నాం. మా పద్ధతి ప్రకారం అనేక అమాయక జనాలు చనిపోకుండా మిలిటెంట్లందరినీ అంతమొదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. జమ్మూ కాశ్మీర్లో మరో స్విట్జర్లాండ్గా పేరొందినటువంటి పహల్గామా లోయల దగ్గర జరిగినటువంటి ఇంత అఘాతకం సైనికుల దుస్తుల్లో వచ్చి మరి అక్కడ ఉన్న టూరిస్టుల మీద కాల్పులు జరిపి 28 మందిని హతమార్చి అదేవిధంగా ఒక 20 మందికి గాయాలు తగిలేటట్టు చేసి అడవిలోకి పారిపోయారు. దీని వెంటనే నరేంద్ర మోడీ గారు సౌదీ అరేబియాలో ఉంటే మోడీ గారు పర్యటన రద్దు చేసుకుని భారతదేశం ముద్దుబిడ్డగా వెనక్కి వచ్చి ఈరోజు హఠావుట్న క్యాబినెట్ మీటింగ్ చేసి దానికి ప్రతి దాడి ఏం చేయాలన్నది కూడా డిసైడ్ చేశారు నరేంద్ర మోడీ గారు అని చెప్పి అందరికీ తెలిసింది.
అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి మరి విశాఖపట్నం వాసి చంద్రమౌళి గారు చనిపోవడం చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని పరామర్శించి మరి ఆయన పార్థిక దేహాన్ని కూడా విశాఖపట్నం తరలించే దిశగా రామ్మోహన్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మరి అందరూ కూడా పలకరించి పార్థిక దేహాన్ని విశాఖపట్నం తరలిస్తున్నారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చిన మనిషి కోల్పోయాడు. కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు అయితే ఏంటి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు అయితే ఏంటి, అందరూ దేశభక్తి గల భక్తులు. ఈ దేశభక్తిని వీళ్ళు ఖచ్చితంగా ఈ అమాయక ప్రజల మీద జరిగినటువంటి ఈ దాడిని రివెంజ్ ఎలా తీర్చుకుంటారన్నది నరేంద్ర మోడీ గారు పక్కా ప్రణాళికతో పాక్ సైనికులందరినీ తిరిగి కొట్టే ప్రయత్నం జరుగుతుంది. శాంతి శాంతి అని చెప్పి ఎందుకు ఉన్నారంటే మరి అందరికీ కూడా మనుషులకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు, అందరూ ఒకటే కదా జాతి, అందరూ ఒకటే మతం నమ్మిన కుటుంబం మన భారతదేశం. అలాంటిది వాళ్ళు రెచ్చగొట్టి అమాయకుల ప్రజల్ని అసూలు బాసుతుంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితి కాదు. దేవుడు వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూర్చాలని చెప్పి మేము కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి మా కూటమి సభ్యులు మా ఎమ్మెల్యే గారితో కలిపి కొవ్వొత్తి ర్యాలీ ప్రకటిస్తున్నాం, కొవ్వొత్తి ర్యాలీ చేస్తున్నాం. కానీ ఎమ్మెల్యే గారు అన్నట్టు ర్యాలీ చేసినంత మాత్రాన్ని మనం ఖండించింది ఏమీ లేదు. కానీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అందరూ కూడా దీనికి ప్రతిగాడి ఆలోచించి పాక్ సైన్యాన్ని, పాక్ దేశాన్ని నాశనం చేసే దిశగా ముందుకెళ్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున చాలా దురదృష్టమైనటువంటి రోజు, ఒక బ్లాక్ డేగా ప్రకటించిన రోజు ఇది. మన అమాయకులైనటువంటి యాత్రికులపైన కాశ్మీర్ నగరంలో గల రాష్ట్రంలో గల పెహల్గాన్ గ్రామంలో ఉగ్రవాదులు అతి దారుణంగా ఏమీ తెలియనటువంటి ఒక అమాయక పర్యాటకులను వారిని హతమార్చడం చాలా దురదృష్టకరం. ఇటువంటి పరిస్థితిని మన భారతదేశమే కాదు, మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన దగ్గర నుంచి కూడా రాత్రి నుంచి కూడా ఆయన నిద్రపోకుండా పార్టీ ఆఫీస్కి ఫోన్లు చేస్తూ దీన్ని ఖండిస్తూ ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంఘీభావం తెలిపి 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించారు. ఈ రోజున కొవ్వొత్తులతో ప్రదర్శన చేసి ఆ చనిపోయినటువంటి వారి కుటుంబీకులకు సంఘీభావం తెలుపుతూ 3 రోజుల పాటు రేపు కూడా కార్యక్రమాన్ని చేసి ఎల్లుండ మానవహారాన్ని చేసి వారి కుటుంబాలకు ఆత్మశాంతి కావాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఒక పిలుపునిచ్చారు. ఈ మనకి ఉగ్రవాదుల దాడిలో మన దురదృష్టకరమైన మన సోదరులు విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి గారు, కావలికి చెందినటువంటి సోమశెట్టి మధుసూదన్ రావు గారు, వారితో పాటు మొత్తం 28 మంది మన సోదరులని హతమార్చడం చాలా దురదృష్టకరం. ఇటువంటి దాన్ని మనం ఖండించాలి. ఈ ఉగ్రవాది యొక్క చర్యను మనం అంతమొందించాలి. ఇలాగే మొన్న ఇటీవల కాలంలోనే ఒక పర్యాటకానికి వెళ్ళినటువంటి 6 రోజుల పెళ్ళైనటువంటి ఒక యువజంటను కూడా హతమార్చడం జరిగింది. ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితిని మనం ఖండిస్తూ మనం అందరం కూడా సంఘీభావం తెలుపుతూ ఏకస్థలమై ఎవరైతే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ ప్రభుత్వం కఠినంగా శిక్షించి మన చనిపోయినటువంటి కుటుంబాలకు మన జనసేన పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది, అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆయన సందేశం ఇచ్చారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మనం చేయటం, ఈ యొక్క సంఘీభావం తెలిపే కార్యక్రమాన్నిలో భాగంగా ఈ మొదటి రోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. 3వ రోజునే మన కళ్యాణ్ గారు కూడా వచ్చి రాష్ట్రంలో ఏదో ఒక చోట మానవహారం చేసి ఆ కుటుంబాలకి చెప్తారు. కానీ ఇటువంటి కార్యక్రమం చేయటం చాలా బాధాకరమైనది. ఎందుకంటే మన సోదరులు చనిపోయి వారి యొక్క బాధ గురించి మనం చేయటం ఇది ఒక సంతోషకరమైనది కాదు, ఇది బాధతో కూడుకున్నటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆత్మకు శాంతించాలని భగవంతుని ప్రార్థించమని కోరుతూ పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుజాడల్లో మనం ఈ యొక్క దుశ్చర్యలు జరగకుండా ఉగ్రవాది చర్యలు నశింపజేసే విధంగా మనం అడుగుజాడలు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశాన్ని, యావత్ భారతదేశంలో
బ్లాక్ డేగా భావించవచ్చు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో పహల్గా గ్రామంలో పర్యాటకులు వెళితే ఉగ్రవాదులు ఉగ్రదాడి చేసి సుమారు 28 మందిని హతమార్చారు. నిజంగా చాలా దురదృష్టకర సందర్భం అది. నిజంగా భారతదేశంలో ఇటువంటి దాడులు రానున్న రోజుల్లో జరగడానికి అవకాశం లేకుండా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని పబ్లిక్గా ప్రజల మధ్యన ఉరి తీయాలని చెప్పి మేమందరం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు కాకినాడ సిటీ అధ్యక్షులు మరియు రాష్ట్ర పౌరశాఖ చైర్మన్ శ్రీ తోట సుధీర్ గారి ఆధ్వర్యంలో కాకినాడ సిటీలో ఈరోజు భానుగుడి సెంటర్ నుంచి 2 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ సంతాపం తెలియడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు 2వ రోజుగా రేపు 3వ రోజుగా ఎల్లుండి మానవహారం చేసి ఈ చనిపోయిన 28 మందికి కూడా మేము సంతాపం తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో ఇటువంటి చర్యలు చేయాలంటే ఉగ్రవాదులు కూడా భయపడే విధంగా దీనికి ప్రతి చర్య దాడులు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన, జై భారత్. ఈరోజు మరి జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు, అలాగే కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్ గారు, అలాగే మన సత్య గారు ఆధ్వర్యంలో ఈరోజు మరి పాకిస్తాన్ టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్లో జరిగిన సంఘటన చూస్తుంటే యావత్ భారతదేశం అంతా కూడా ఉలిక్కిపడ్డ రోజు. ఇది చాలా బాధాకరం, చాలా విషాదకరమైన రోజు. ఎందుకంటే మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఎక్కడైనా సరే టూరిస్ట్ పాయింట్కి వెళ్ళిన చోట అనేక రకాలుగా మనకి ఒక ఇన్కమ్ సోర్సెస్ వచ్చే విధంగా టూరిజాన్ని మనం డెవలప్ చేసుకుంటాం. అటువంటి టూరిజానికి వెళ్ళిన వ్యక్తుల్ని అక్కడ ఉగ్రవాదులు 28 మందిని హతమార్చడం నిజంగా ఈరోజు చాలా బాధాకరం. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఘటన మాత్రం కూడా తెలియాలి భారతదేశ ప్రజలు యావత్ ప్రపంచ దేశాలకల్లా. పాకిస్తాన్ వారు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగిన ఐడి కార్డు చూపించి అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ అయితే వాళ్ళని ఎవరిని ఏమీ చేయకుండా ఇతర హిందువులు కానీ క్రిస్టియన్స్ని కానీ హతమార్చే విధంగా ఈ దేశంలో ఒక రకమైన సంక్షోభం సృష్టించే విధంగా అక్కడ టెర్రరిస్టులు చేశారు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ముస్లిమ్స్ని రెచ్చగొట్టే విధంగా చేశారు ఈ సంఘటన. ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నా, పాకిస్తాన్కి ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రిస్టియన్స్ అయినా, భారతీయులు వీళ్ళ ముగ్గురు ఐక్యతతో పోరాడుతూ ఉంటాం. మాకు చిన్న చిన్న గొడవలు రావచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా భారతీయులని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ టెర్రరిస్టులకి సరైన తీర్పు ఇవ్వాలంటే ప్రభుత్వం వాళ్ళని తక్షణమే మరి ఎంక్వైరీ చేసి వాళ్ళని పట్టుకుని నడి రోడ్డుపై ఉరి చేసే విధంగా అందరూ మరి ఏ రోజు ర్యాలీ చేస్తున్నాం. దీనికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారం. పహల్గాంలో, కాశ్మీర్కి సంబంధించిన పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల యొక్క కుటుంబాలను, హిందువుల్ని విచక్షణారహితంగా ఊచకాతు కోసారు. వారిని ఇది ఏ మతం అని తెలుసుకుని కూడా వారు ఈ రకమైన దుశ్చర్యకు పాల్పడ్డారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశంలో ఫ్రీగా మూవ్ అవడానికి కూడా లేకుండా చేయడానికి ముష్కర్లు చేస్తున్నటువంటి ప్రయత్నంగా దీన్ని భావించాల్సి వస్తుంది. దీని వెనకాల ఎవరున్నప్పటికీ కూడా వారందరినీ కూడా తక్షణం ఉరి తీయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉగ్రవాదం ఇప్పటికీ కూడా భారతదేశంలో చెల్లదు. ఉగ్రవాదులు అనేవారు ఎప్పటికీ కూడా భారతదేశంలో ఉండరు అనేది మా మోడీ గారు తీసుకున్న నినాదం అయితే దాన్ని తప్పకుండా వారు ఆచరించి చూపిస్తారు. ఉగ్రవాదులకు ఇదే కబడ్దార్. భారతదేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడితే 100 రెట్లు మీరు ప్రాయశ్చిత్తం అనుకునేలా చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో ఈ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులుగా వాళ్ళు స్వయంగా ప్రకటించుకోవటం ఏదైతే ఉందో ఇది తీవ్రంగా దేశ ప్రజలందరూ కూడా ఖండించవలసిన సంఘటన. ఎందుకంటే ఉగ్రవాదులు కులం గురించి అడగలేదు, ప్రాంతం గురించి అడగలేదు, కానీ మతం పేరు మీద ఈరోజు ఏదైతే వారు అమానుషంగా ప్రవర్తించారో వాళ్ళకి తగిన బుద్ధి ఈ ప్రభుత్వం చెప్పాలి. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం
ఆ దిశగా ముందుకెళ్తుంది. దీనికి దేశ ప్రజలందరూ కూడా ఏదైతే వారి వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ దేశ ప్రజలు అండగా ఉండాలనే భావనని వాళ్ళలో కల్పించడం కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కాగడాల ప్రదర్శన జరుగుతోంది. దానిలో భాగంగా ఈరోజు మా జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు నాయకత్వంలో కాకినాడలో ఈ కాగడాల ప్రదర్శన జరగటం జరిగింది. ఇది రాబోయే రోజుల్లో ఏదైతే ఈ తీవ్రవాదులు ఉన్నారో ఈ తీవ్రవాదులకి తగిన గుణపాఠం చెప్తారు. దేశ ప్రజలందరూ కూడా ఏదైతే ఈ తీవ్రవాదులకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నారు.